అమ్మ ఆస్తి మీద కేవలం కొడుకులకే పవర్ ఉందా? విల్లు లేకపోతే ఆ ఆస్తి ఎవరికి వెళ్తుంది? ఈ స్త్రీదాన్ అంటే ఏంటి? దీని వెనకాల ఉన్న లీగల్ పవర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అమ్మ ప్రాపర్టీ విషయంలో హిందూ సక్సెషన్ యాక్ట్ చాలా క్లియర్గా ఉంది. మన స్టేట్స్లో ఉన్న ఈ 3 లీగల్ పాయింట్స్ని ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, అమ్మ సెల్ఫ్ అండ్ ప్రాపర్టీని స్త్రీధన్ అంటారు. ఈ ప్రాపర్టీని ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేసే కంప్లీట్ పవర్స్ అమ్మకే ఉంటాయి. ఈవెన్ హస్బెండ్స్ ఆర్ సన్ అమ్మ అప్రూవల్ లేకుండా క్లెయిమ్ చేయలేరు. నంబర్ 2, ఇండియా అంతా 2005లో డాటర్స్కి ఈక్వల్ రైట్స్ ఇచ్చారు. కానీ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్లో 1986లోనే ఈ పైనర్ రూల్ వచ్చింది. దీని ప్రకారం డాటర్స్కి కూడా సన్స్తో పాటుగా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. నంబర్ 3, ఒకవేళ విల్లు లేకపోతే ఆ ప్రాపర్టీ ఎవరికి వెళ్తుంది? ఒకవేళ అమ్మాయి విల్ రాయకపోతే ఈ ప్రాపర్టీ పైన హస్బెండ్, సన్స్ అండ్ డాటర్స్ ఈక్వల్ షేర్గా వస్తాయి. క్లాస్ 1 హైర్స్కి ఈ ప్రాపర్టీ పైన సమాన హక్కులు డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. ఒకవేళ డాటర్కి మ్యారేజ్ అయిపోయి ఉంటే, మ్యారేజ్ అయిపోయాక కూడా డాటర్కి మదర్ ప్రాపర్టీ పైన ఈక్వల్ షేర్ ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.